క్రైస్తవుడికి శ్రమ దినాలు 40 రోజుల చెప్పండి. నిజంగా 40 రోజులు శ్రమ దినాలు అయితే 325 రోజులు సంతోషకరమైన దినాలు అవ్వాలి. అవునా కదా చెప్పండి. 40 రోజులు క్రైస్తవుడికి శ్రమ దినాలే అయితే 325 రోజులు ఏమవ్వాలి? సంతోషకరమైన దినాలు అవ్వాలి, సంతోషకరమైన రోజులు అవ్వాలి. మనం బైబిల్ అంతా చదివితే క్రైస్తవుడికి శ్రమ దినాలు ఎన్నంటే మీరు ఎవరైనా చెప్పగలరా? క్రైస్తవుడికి శ్రమ దినాలు 40 దినాలు కాదు. క్రైస్తవుడు బ్రతికినంతకాలం అతనికి శ్రమ దినాలే. చాలామందికి విషయం తెలియదు. ఈ లోకంలో చాలామంది భక్తి చేస్తారో, చాలామంది మాలలు వేసుకుంటారో, వాళ్ళ విశ్వాసం వాళ్ళదే. ఈరోజు క్రైస్తవులు కూడా ఒక ఆచారాన్ని ఆచరిస్తూ ఉపవాస దినాలని, లెంట్ దినాలని 40 రోజులు చేస్తే సరిపోద్ది కదా అన్నట్టుగా అన్యుల వలె మనోళ్ళు కూడా తయారైపోదు. ఆ 40 రోజులు నాన్ వెజ్ ముట్టుకోరు, ఆ 40 రోజులు చెప్పులు తొడుక్కోరు, ఆ 40 రోజులు బూతు మాటలో మాట్లాడరు, ఆ 40 రోజులు మందు తాగేవాడు మందు తాగడం. 40 రోజుల తర్వాత చూడండి, 40 రోజులు తాగే మందు ఏస్ట్ రోజున తాగేసి పడిపోతూ ఉంటాడు. అవునా కాదు చెప్పండి. 40 రోజులు మందు మానేస్తాడో మంచిది, దేవుని కొరకు బాగా బ్రతికాడు. 40 రోజులు బూతులాడలేదు, దేవుని కొరకు బాగా బ్రతుకో మంచిది. 40 రోజులు చెప్పులు కూడా వేసుకోలేదు, చెప్పులు వేసుకోవద్దని దేవుడు ఏం చెప్పలేదు. సర్లే మంచిది, నీ భక్తి నీ విశ్వాసం. 40 రోజుల తర్వాత ఏంటి అనేదే ప్రశ్న. క్రైస్తవుడికి శ్రమ దినాలు 40 రోజులు కాదు. క్రైస్తవుడికి శ్రమ దినాలు వాడు బ్రతుకు దినములన్నిట క్రైస్తవుడికి శ్రమ దినాలే. ఒక భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో, ప్రభువా నీవు మమ్మును శ్రమపరుచు దినములు కొలది, మేము కీడు అనుభవించు ఏండ్ల కొలది మాకు సంతోషాన్ని అన్నాడు. అంటే 40 రోజులు భక్తి చేస్తాం, మాకు సంతోషాన్ని అనలేదు. మేము శ్రమలు అనుభవిస్తూ ఉంటాం, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది. అంటే క్రైస్తవుడు సంవత్సరాల శ్రమలు అనుభవించాలి. ఎందుకు క్రైస్తవుడికి జీవితకాలం అంతా శ్రమలు ఎందుకు ఉంటాయి చెప్పండి? క్రీస్తు బిడ్డకే జీవితకాలమంతా శ్రమలు ఎందుకు ఉంటాయి అంటే, ఈ లోకంలో ఒకడు ఉన్నాడు. ఎవడంటే వాడి పేరు సైతాను, అపవాది. అపవాది క్రీస్తు పిల్లలను ఏదో ఒక రోజులో, ఏదో ఒక గంటలో, ఏదో ఒక నిమిషంలో పడగొడదామని, లోకంలో కలిపేద్దామని శత విధాల ప్రయత్నం చేసి మన పైన గురి పెట్టుకుని ఉన్నాడు సాతానుగాడు. మనల్ని పరిశుద్ధంగా బ్రతకనివ్వకుండా చేయడానికి, మనల్ని యథార్థంగా బ్రతకనివ్వకుండా చేయడానికి, మనము దేవుని కోసం బ్రతకన్నా చేయడానికే క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకున్నాడు. ఎవడో చెప్పండి? సాతాను. ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకోలేదంటే వారి మీద టార్గెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగా నరకానికి పోతారు. కాబట్టి దేవుని పిల్లలు పరలోకం వెళ్ళకూడదని వాడు ఒక కంకణం కట్టుకుని, ఎవరైతే యేసు కోసం బ్రతుకుతున్నారో, ఎవరైతే యేసు కోసం జీవిస్తున్నారో వాళ్ళని పాపంలో పడేద్దామని, లేకపోతే శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా ఏదైనా దేవుడి నుంచి దూరపరుద్దామని చాలా భయంకరమైన శ్రమలు మన మీద తీసుకొస్తాడు. ఈ లోకంలో 3 శ్రమలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుని దగ్గర నుంచి మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికే, మనల్ని పరిపూర్ణం చేయడానికి. సాతానుగా నుంచి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నువ్వు కృంగిపోతావని, నువ్వు నశించిపోతావని, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనేక రకాలుగా శ్రమలు పెడతాడు. 3వ శ్రమ ఏంటంటే, మనిషి చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమల పాలవుతాడు. బాగా గుర్తుంచుకోవాలి, లోకంలో 3 రకాలుగా శ్రమలు ఉంటాయి. ఒకటి దేవుడి దగ్గర నుంచి శ్రమలు వస్తాయి, అవి మనల్ని పరిపూర్ణం చేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి.
రెండోది సాతాను చేత నుంచి శ్రమలు వస్తాయి. నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోవే, నువ్వు బతుకునేందుకు, ఇన్ని బాధలు ఉన్నాయి, నీ భర్త తాగేసి వచ్చి ప్రతిరోజు కొడుతున్నాడు కదా, నువ్వు చచ్చిపో, నీ భార్య ప్రతిరోజు హింసిస్తుంది కదా, నువ్వు చచ్చిపో అని సాతాను కూడా మనకు శ్రమలు పెడతా ఉంటాడు. ఎందుకంటే చచ్చిపోయి నిత్య నరకాన్ని తీసుకెళ్ళాలని. అయితే కొన్ని శ్రమలు నువ్వు చేసుకున్న పనులు బట్టి వస్తాయి. ఈ 3 రకాల శ్రమల్లో దేవుడి దగ్గర నుంచి మీకు శ్రమలు వస్తే మీరు చాలా ధన్యులు. సాతాను దగ్గర నుంచి శ్రమలు వస్తే మీరు వాటిని ఎదుర్కొని నిలబడితే చాలా ధన్యులు. మీరు తెలుసో తెలియకో పాపం చేసి శ్రమలు తెచ్చుకుంటే దావీదులాగా పశ్చాత్తాపడి ఆయన పాద పీట మీద సాగిలపడి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ధన్యులు. కాబట్టి 3 రకాలుగా మనకు శ్రమలు వస్తూనే మనం బ్రతికినంతకాలం శ్రమలు వస్తూనే అందుకనే యాకోబు పత్రికలో యాకోబు ఏమన్నాడు తెలుసా? మీరు శ్రమలు వచ్చినప్పుడు, నానా విధములైన శ్రమలు మీకు వచ్చినప్పుడు ఇది మహా ఆనందమని ఎంచుకోవాలన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఎప్పుడైనా ఎంచుకున్నారా? క్రీస్తు కూడా అదే అన్నాడు. జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గొంతులు వేయండి, పరలోకంలో మీ ఫలం అధికమవుద్దని. ఒక వ్యక్తికి తాను బ్రతికినంతకాలం శ్రమ ఉంటేనే పరిశుద్ధంగా బ్రతకగలడు. బాగా వినాలి మాట. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి నడుస్తున్న కొలది దేవునిలో ఎదిగే కొలది ఆ వ్యక్తికి శ్రమ ఉంటేనే, తాను బ్రతుకు దినములన్నిట శ్రమ ఉంటేనే పరలోకం వెళ్తాడు. శ్రమ లేకపోతే తప్పుపోతాడు. ఇప్పుడు మీకు పరలోకం కావాలా? ఈ ఆలుండి రేపు చచ్చిపోయే జీవితం కావాలా? ఈ ఆలుండి రేపు ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే అన్నాడు. నేనైతే రేపు కట్టాను మరలా. ఈ 60 సంవత్సరాల జీవితంలో శ్రమలు అనుభవించి పరలోకం వెళ్తాం మనకే మేలా, లేకపోతే లగ్జరీ లైఫ్ బ్రతికేసి మన ఇష్టానుసారంగా బ్రతికేసి దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతికి నిత్య నరకానికి వెళ్తాం మీలో చెప్పండి మీరు? అందుకనే నా మట్టుకైతే నేను శ్రమల్లో సంతోషిస్తూ ఉంటాను. ప్రభు నాకు శ్రమ ఉండాలి, నాకు శ్రమ లేకపోతే నేను దారి తప్పిపోతాను. ఇప్పుడైనా నా జీవితంలో ఒక శ్రమ లేకపోతే నేను నీ నుంచి దూరం అయిపోతాను, నా ఆత్మీయ జీవితంలో పడిపోతాను, నిన్ను వెంబడించలేను. కాబట్టి నా బ్రతుకు కాలం అంతా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు నాకు ఏదో శ్రమ పెట్టు ఉంచు అని దేవుణ్ణి అడుగుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు గారికి ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ గురించి అయినా ముమ్మారు దేవుణ్ణి అడిగాడు. ఆ శ్రమ తీసేయి, నాతో ఎన్నో అద్భుతాలు చేయిస్తున్నావు, ఎన్నో కృపవరాలతో నన్ను నింపావు, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తున్నావు, ఎన్నో అద్భుతాలు నా ద్వారా చేస్తున్నావు, మరి నా జీవితంలో ఈ శ్రమ ఎందుకు తీసేయంటే దేవుడు ఏమన్నారండి? నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నాడు. అప్పుడు అంటాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. అంటే మన జీవితంలో శ్రమ లేకపోతే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. అందుకనే క్రైస్తవుడికి తాను బ్రతుకు దినములన్నిట శ్రమలు ఉండాలి. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు స్వయంగా అన్నమాట, శ్రమ లేనివాడు నా వాడు కాదన్నాడు. శ్రమ ఉండాలి. మీ జీవితంలో మీకు నానా విధములైన శోధనలు కలిగినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలంట. ప్రవక్తలు అలాగే ఎంచుకున్నారో, అపోస్తులు అలాగే ఎంచుకున్నారో, యేసుక్రీస్తు కూడా శ్రమల్ని అలాగే ఎంచుకున్నాడు. అలాగే యేసును నమ్ముకుంటున్న మనం శ్రమలు వచ్చినాయని కృంగిపోకూడదు, శ్రమలు వచ్చినాయని విసిగి వేసారిపోకూడదు. ఆ శ్రమలు దేవుడి దగ్గర నుంచి వచ్చినాయా, సాతాను దగ్గర నుంచి వచ్చినాయా, నువ్వు చేసుకున్న పనులు బట్టి వచ్చినాయా? ఈ 3 విషయాల్లో తప్ప ఇంకా వేరే నీకు శ్రమ రాదు. అందుకనే క్రీస్తును నమ్ముకున్న మన జీవితంలో శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉండాలని కోరుకోవాలి. దావీదు అంటాడు, శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి
నడుచుకొనుచున్నాను అన్నాడు. దావీదుకి శ్రమ ఏదో ఒకటి ఉన్నంతసేపు దేవుని వైపు చూశాడు. అతని జీవితంలో శ్రమ లేదు, లగ్జరీ లైఫ్ వచ్చింది. దేవుని వైపు చూడటం మానేశాడు, లోకం వైపు చూశాడు. లోకం అనే సముద్రంలో మునిగిపోయాడు. తర్వాత చాలా కన్నీరు కార్చాడు. అందుకని ఆయన అంటాడు, శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. శ్రమలో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు వస్తాయి? తిమోతి అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించే వారికి ఈ లోకములో హింస కలుగుతుందంట. ఎవరు కలుగుతుందండి? క్రీస్తు యేసునందు సద్భక్తి, యథార్థమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి, కలంకము లేని భక్తితో ఉన్నవారికి ఈ లోకంలో హింస కలుగుతుందంట. వాటిని మనం సహించుకుంటూ ముందుకెళ్ళాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. 41వ రోజు పాపంలో పడతావు. కాబట్టి 40 రోజులు లింటి దినాలు కాదు, 40 రోజులు శ్రమ దినాలు కాదు, 40 రోజులు ఉపవాస దినాలు కాదు. నువ్వు బ్రతికినంతకాలం ఉపవాసం చేయవలసిందే. నువ్వు బ్రతికినంతకాలం ఉపవాసం ఖచ్చితంగా చేయవలసిందే. వారానికి 1 మారైనా, నెలకు 2 మారులైనా ఉపవాసం చేస్తేనే నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలవు. ఉపవాసం చేస్తేనే నువ్వు యథార్థంగా బ్రతకగలవు. ఈ 40 రోజులు చాలామంది అన్ని విషయాలు మానేస్తారు, చాలా పర్ఫెక్ట్గా భక్తి చేస్తారు. ఇంకా మనం కూడా చేయలేమేమో అన్నట్టుగా చేస్తారు వాళ్ళు. కానీ 40 రోజులు దాటితే మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు నిన్ను కాపాడలేవు. నువ్వు బ్రతికినంతకాలం ఉపవాసం చేయాలి. నువ్వు బ్రతికినంతకాలం దేవుని కొరకు పరిగెత్తాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికితే మీకు శ్రమ కలుగుతుంది. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీకు శ్రమలు కలిగినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. మనకు శ్రమ కలిగినప్పుడు మనం మహా ఆనందమని ఎంచుకుంటామండి? చెప్పండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలము అధికమవును. ఆలోచించండి. సంతోషించి గంతులు వేయమంటాడు దేవుడు. మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నిరుత్సాహపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, విసుగు చెందుతూ ఉంటాం, విసుగు వేసారిపోతూ ఉంటాం. ఆలోచించండి ఒకసారి. నిజంగా నువ్వు ఆత్మీయురాలువైతే, నువ్వు ఆత్మీయుడు అయితే నీకు శ్రమలు కలగటం చాలా మంచిది. శ్రమలలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి, శ్రమలలో దేవుని కొరకు ఎలా జీవించాలి, శ్రమలలో నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, శ్రమలలో ఆత్మీయంగా ఎలా అభివృద్ధి చెందాలి, శ్రమలలో పరలోకం ఎలా చేరుకోవాలని నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాం. మీకు శ్రమలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? శ్రమలు లేనప్పుడు ప్రార్థన చేస్తారా? చెప్పండి. శ్రమలు ఉన్నప్పుడే దేవుని వైపు చూస్తాం. దేవుని వైపు ఎప్పుడు చూస్తామంటే శ్రమలు ఉన్నప్పుడే చూస్తాం పైకి. మనం శ్రమలు లేకపోతే చెప్పండి, పంది చూపు క్రింద చూపు అన్నారు పెద్దలు. ఎప్పుడైనా ఉన్నారా? పంది ఎప్పుడు పైకి చూస్తుందా, కిందకు చూస్తుందా? కిందకే ముట్టు మరీ కిందకెట్టేసి ఎక్కడ బురద ఉంది, ఎక్కడ అశుద్ధం ఉంది, ఎక్కడ దుర్గంధం ఉందని నెత్తుక్కుంటూ పోద్ది. పంది చూపి అయితే నీదైతే లోకంలో ఉన్న దుర్గంధం అంతా అంటించుకుంటాం. ఆలోచించండి. పంది ఎప్పుడు చూస్తా తెలుసా పైకి? చెప్పండి. ఇదివరకు నా చిన్నప్పుడు పందుల్ని పట్టుకుని వాటిని కోసి పంది పోగులేసి అమ్మేవారు ఓ బల్ల మీద పెట్టి. ఓ మహానుభావుడు ఇంకా బతికే ఉన్నాడు, ఆయన పేరేం తెలియండి, మాంసం లేకపోతే వెళ్దా ఆయనకి. అలాగా దాన్ని తరిమి పట్టుకుని వల వేసి పట్టేసుకుని 2 కాళ్ళు 4 కాళ్ళు కట్టేస్తారు. ఎదరి 2 వెనకాలి 2 కట్టేసి ఆ కాళ్ళు మధ్యలో ఒక కర్రవుడు పెట్టి ఆ పక్కనొకడు ఈ పక్కనొకడు మోస్తాడు. మోసిన తర్వాత అది ఎటు చూస్తుందండి? కిందకు చూస్తుందా? చెప్పండి. పైకి చూసి అప్పుడు అరుస్తుంది. ఎందుకు పైకి చూస్తుంది అప్పుడంటే దాన్ని పట్టేసారు, అది సావుకి వెళ్ళిపోతుంది, ఇంకా టైం అయిపోయింది.
పైకి చూస్తుంది, దేవుడా నువ్వు నన్ను కాపాడని. బ్రతికినంతకాలం ఎలా చూసింది? కింద చూపే. అలా మనం బ్రతికినంతకాలం కింద చూపు చూసి మరణకరమైన పరిస్థితి మన జీవితంలోకి వస్తే పైకి చూస్తే దేవుడు మన మాట ఇంకేమీ ఉండవు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు సమయం ఇచ్చినప్పుడు, ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు, ఒకవేళ మరణకరమైన పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు అప్పుడు పైకి చూస్తే దేవుడు అంటాడు. అందుకనే బైబిల్ అంటుంది, దినముల చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోమని. అందుకనే క్రీస్తుని నమ్ముకున్న వారికి శ్రమలు ఉంటాయి, బ్రతికినంతకాలం శ్రమలు ఉంటాయి. అందుకనే ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైన యోహాను గారు ఏమన్నాడు? మరణము వరకు నమ్మకంగా జీవించు, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తానాడు. మరణము వరకు నమ్మకంగా జీవించమని ఎందుకు అన్నాడంటే, నీకు మరణము దాకా శ్రమలు ఉంటాయి. నువ్వు మరణించే వరకు శ్రమలు ఉంటాయి. నువ్వు మరణించే వరకు శోధనలు ఉంటాయి. నువ్వు మరణించే వరకు ఒక పోరాటం ఉంది, లోకముతో పోరాటం ఉంది, ఆకాశ మండలమందున దురాత్మ శక్తులతో పోరాటం ఉంది, అంధకార సంబంధముగా అధికారులతో పోరాటం ఉంది, లోకనాథులతో పోరాటం ఉంది, దుష్ట శక్తులతో పోరాటం ఉంది. ఎప్పటి వరకు అంటే మీరు బ్రతికినంత కాలం. అందుకనే పేతురు గారు ఏమన్నాడు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె బెద్దకూచు తిరుగుచున్నాడు. నువ్వు బ్రతికినంతకాలం తిరుగుతూనే ఉన్నాను వెనకలాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావో, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో దొరుకుతావో, ఎక్కడ నిన్ను పడగొట్టాలో, ఎక్కడ నిన్ను నాశనం చేయాలో, ఎక్కడ నిన్ను పాడు చేయాలో, ఎక్కడ నేను నిత్య నరకను తీసుకెళ్ళిపోదామని శత విధాల నువ్వు బ్రతికినంత కాలం నీ వెనకాలే తిరుగుతున్నాడు. అందుకనే మీ విరోధి అయిన అపవాది అన్నాడు. మనకు విరోధి ఉన్నాడు కాబట్టి మనం బ్రతికినంత కాలం వాడితో పోరాటం చేయాలి. మన విరోధాడు. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడినది మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహంతో ఎప్పటి వరకు పోరాటం చేయాలంటే నువ్వు బ్రతికినంతకాలం పోరాటం చేయాలి. నువ్వు మరణించే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. అదే క్రైస్తవ్యం అంటే. నువ్వు బ్రతికినంతకాలం శ్రమలు ఉంటాయి, శ్రమలు వద్దనకూడదు. శ్రమ లేనివాడు నా వాడు కాదన్నాడు. శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయనన్నాడు భక్తుడు. మన జీవితంలో శ్రమలు ఉండాలి, మన జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఉండాలి. మనం బ్రతికినంతకాలం ఆత్మీయ జీవితంలో యేసు వైపు చూస్తూ పరిగెడుతూనే ఉండాలి. ఎందుకంటే మన విరోధి మనల్ని పాడు చేద్దామని, మనల్ని నిత్య నరకాన్ని నడిపిద్దామని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మరణము వరకు నమ్మకంగా జీవించమని ఎందుకుందంటే, మరణము వరకు నీకు శ్రమలు ఉంటాయి. మరణము వరకు శ్రమల గుండా వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అంటే లగ్జరీ లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం అంటే శ్రమల గుండా ప్రయాణం చేసేదే క్రైస్తవ జీవితం అంటే. అందుకనే పౌలు గారు మరణము వరకు నమ్మకంగా జీవించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మరణించే వరకు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. కొంత సమయంలో ఆయన మరణిస్తాడు. నీరో చక్రవర్తి ఆజ్ఞ చేశాడు పౌలు యొక్క తల తెగ నరకమని. కొంత సమయంలో పౌలు యొక్క తల నరికేసే టైం దగ్గర పడింది. అప్పటి వరకు శ్రమలు అనుభవించాడు, ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఆయన అనుభవించిన శ్రమలు చాలా భయంకరంగా ఉన్నాయి. కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆయన మరణము వరకు శ్రమ పడుతూనే ఉన్నాడు. ఎక్కడ లగ్జరీ లైఫ్ ఆయనకు లేదు. ఎక్కడ సంతోషంగా ఉన్నట్టు, హ్యాపీగా బ్రతికేసినట్టు ఎక్కడ మనకు బైబిల్లో కనపడదు. ఆయన యేసుక్రీస్తును తెలుసుకున్న దగ్గర నుండి, దమస్కులో పట్టబడిన నాట నుండి తాను మరణించే వరకు శ్రమల గుండా ప్రయాణం చేశాడు. లోకం వైపు చూస్తూ కాదు. ఎవరి వైపు చూస్తూ? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ
నా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుతున్నాను అన్నాడు. అంటే ఓపిక తెచ్చుకొని పరిగెడుతున్నాడు, యేసును చూస్తూ పరిగెత్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు శ్రమలు జీవితకాలం అంతా ఉంటాయి. శ్రమలు పోవాలని ప్రార్థన చేస్తే నువ్వు అవివేకుడు అవివేకురాలు. శ్రమలు పోవాలని ప్రార్థన చేయకూడదు. శ్రమలలో ఎలా గెలవాలి, శ్రమలను ఎలా ఎదుర్కోవాలి, శ్రమలలో ఎలా జయించాలి, జయ జీవితం నాకు దయచేయని యేసు వైపు చూసి అడగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూస్తూ మనం శ్రమల గుండా ప్రయాణం చేయాలి. యేసు వైపు చూస్తే మనం పడిపోం, వెనుతిరిగి చూడం. యేసు వైపు చూస్తే మనం ఓడిపోం, ఎందుకంటే ఆయన జయశీలుడైన. నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలెదురైనా, నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలెదురైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. స్తోత్రం. అదే ఉంటుంది లోకాసు వార్త 9వ అధ్యాయంలో మిమ్మల్ని తీయమన్న మాట అదే 23వ వాక్యం. చదువుతారు ఎవరైనా? లోకాసు వార్త 9:23 ముగించుకుందాం. ఎవడైనను నన్ను వెంబడింప గోరుని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. చాలండి. 40 దినాల వెంబడించేది. నీ సిలువను నువ్వు ఎత్తుకొని ప్రతిదినము వెంబడించాలి. ప్రతిదినం అంటే 365 రోజులు వెంబడించాలి. నీవు బ్రతుకు కాలమంతా వెంబడించాలి. 40 రోజులు వెంబడించమని బైబిల్లో ఎక్కడా లేదు. ఎవడైనను నన్ను వెంబడింప గోరుని యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని, ప్రతిదినం అన్నాడా? వారానికి ఒక్కసారి అన్నాడా? 40 రోజులకు ఒక్కసారి అన్నాడా? సంవత్సరానికి 3 సార్లు అన్నాడా? ప్రతిదినము నీ సిలువను ఎత్తుకోవాలంటే, ఎత్తుకుని మొయ్యాలంటే అది కష్టమా సులువా? మోయాల బరువు ప్రతిదినము మోయాలి. అంటే శ్రమల గుండా ప్రయాణం చేయాలి. నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడవాలంటే శ్రమల గుండా ప్రయాణం చేయాలి. అంత ఈజీ ఏం కాదు. శ్రమల గుండా యేసు వైపు చూస్తూ ప్రయాణం చేసినప్పుడు నువ్వు ఎక్కడా ఓడిపోవు. శ్రమలో నిన్నేమి చేయలేవు, ఉపద్రవాలు నిన్నేమి చేయలేవు, ఖడ్గము నిన్నేమి చేయలేదు, దారిద్ర్యత నిన్నేమి చేయలేదు. ఈ లోకంలో ఎన్ని విషయాలు నీ మీదకి వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు నీ మీదకి వచ్చినా నిన్నేమీ చేయలేవు. ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని యేసు వైపు చూస్తూ నడిచినంతసేపు. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడన్నాడు. ఇట్లుండగా దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడన్నాడు. మరణమైనను, జీవమైనను, ప్రధానులైనను, దేవదూతలైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి వేరు పరచ నేరవు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే నా మట్టుకైతే నేను
నాకు శ్రమలు లేకుండా ఉండకూడదు ప్రభా, నేను దారి తప్పిపోతాను, పాడైపోతాను, పాపంలో పడిపోతాను, మలినమైపోతాను, నాకు శ్రమలు ఉంచు, నేను బ్రతికినంతకాలం నాకు ఏదో శ్రమ ఉంచు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు అని ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. శ్రమ వచ్చిందని కృంగిపోను. ఎన్నో అనారోగ్యాలు దాడి చేసినాయి, కృంగిపోలేదు. యేసు వైపు చూశాను. ఎన్నో ప్రమాదాలు నా మీదకి వచ్చినాయి, కృంగిపోలేదు. యేసు వైపు చూశాను. ఎన్నో భయంకరమైన ఇక్కట్లు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు నా మీదకి వచ్చినాయి, కృంగిపోలేదు. యేసు వైపు చూశాను. ఎక్కడ ఓడిపోలేదు, ఎక్కడ రాజీ పడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా బ్రతకాలి మనం బ్రతికినంతకాలం యేసు వైపు చూస్తూ మనం బ్రతకాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.